ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ త్రిష ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రిస్మస్ వేళ ఈ రోజు ఉదయమే నా కొడుకు చనిపోయాడు అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆ కొడుకు ఎవరు, అసలు ఏమైంది అన్న వివరాల్లోకి వెళితే, సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపరుస్తూ ఉండగా ఇప్పుడు త్రిష ఇంట్లో విషాదం కూడా అలుముకుంది. తన కొడుకు ఈ రోజు ఉదయం చనిపోయాడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరచటంతో ఏంటి నీకు కొడుకున్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే, స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ రోజు క్రిస్మస్ రోజు తెల్లవారుజామున నా కొడుకు జొర్రో చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఎంత ముఖ్యమనేది బాగా తెలుసు. నేను నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము. కుదుట పడటానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అంటూ హీరోయిన్ త్రిష మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా త్రిష తన కొడుకుగా భావించే పెంపుడు కుక్క మరణించటంతో కన్నీటి పర్యంతమవుతుంది. అంతేకాదు, ఆ కుక్కకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయటమే కాకుండా అంత్యక్రియలు పూర్తి చేసిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిష. ఇక త్రిష విషయానికొస్తే, దక్షిణాది భాషలలో హీరోయిన్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈమె వయస్సు 40 సంవత్సరాలు. ఇంకా ఈ స్టార్ హీరోయిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ్లో అజిత్ విడయు యార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సూర్య, కమల్ హాసన్ నటించబోయే కొత్త సినిమాల్లో కూడా ఈమె అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం మలయాళంలో కూడా 2 సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా కెరియర్ లో బిజీగా ఉన్నప్పటికీ పెంపుడు కుక్క చనిపోయిందని పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం త్రిష కన్నీటి పర్యంతం అవుతూ ఉండటంతో అభిమానులు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.